ఒక భక్తుడు 3 సార్లు దేవుడి పరీక్షను ఎదుర్కొన్నాడు. ప్రతిసారి అతను కోల్పోయింది పెరిగింది. కాని అతని విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఈ రోజు ఆ అద్భుతమైన కథ వినండి. పూర్వం ఒక అరణ్యానికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివుడి పట్ల అపారమైన భక్తి ఉన్న ఒక రైతు జీవించేవాడు. అతని పేరు శంకరయ్య. పేదవాడు, కాని మనసు ధనవంతుడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవేవాడు. నది దగ్గరకు వెళ్లి స్నానం చేసి చిన్న శివలింగానికి బిల్వదళాలు సమర్పించేవాడు. గ్రామస్థులు కొందరు అతన్ని గౌరవించేవారు, కొందరు వెక్కిరించేవారు. ఒక సంవత్సరం భారీ ఎండలు పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. భూమి పగుళ్లు పడింది. గ్రామస్థులంతా దేవాలయానికి వెళ్లి ప్రార్థించారు. కాని వర్షం రాలేదు. వాళ్ళు కోపంగా అన్నారు, దేవుడు లేడు, పూజలు వృథా. కాని శంకరయ్య మాత్రం ప్రతిరోజూ పూజ ఆపలేదు. అతను అన్నాడు, ఫలితం కనిపించకపోయినా భక్తి ఆగకూడదు. 3వ నెలలో ఒక్క రాత్రిలోనే భారీ వర్షం పడింది. పంటలు మళ్లీ బతికాయి. కొన్ని రోజులకు అతని ఏకైక ఎద్దు అనారోగ్యం పాలైంది. అది లేకపోతే అతను వ్యవసాయం చేయలేడు. వైద్యుడిని పిలిచి